గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు ఏబిఎన్ బిజినెస్. భారతీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ ఫ్లాట్ గా ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్, నిఫ్టీ లాభ నష్టాల మధ్య ఊగిసలాడుతున్నాయి. అదానీ పవర్, కోల్ ఇండియా, స్విగ్గీ షేర్లు లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. అలాగే అపోలో హాస్పిటల్స్, దివీస్ ల్యాబ్, సీజీ పవర్ షేర్లు నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ఇక ఓవరాల్ గా ఈ రోజు మార్కెట్ కి సంబంధించి పూర్తి విశ్లేషణ తెలియజేయడానికి ప్రముఖ బిజినెస్ అనలిస్ట్ వివికే ప్రసాద్ గారు అలాగే రాజేంద్ర గారు ఉన్నారు. వారితో మాట్లాడటానికి స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్ కి కాల్ చేయొచ్చు. ప్రెజెంట్ అయితే వారితో మాట్లాడదాం. సార్ గుడ్ మార్నింగ్ ప్రసాద్ గారు అలాగే రాజేంద్ర గారు. రాజేంద్ర గారు, ముందుగా మీరు చెప్పండి, నిన్నటి వారపు ఆప్షన్ ఎక్స్పైరీ బుల్స్ కు ఆశించిన ఊరటనివ్వలేదు. బుల్స్ నిఫ్టీని 24,900 దాకా తీసుకువెళ్లేందుకు ప్రయత్నించిన బేర్ తిరిగి నిఫ్టీని 24,750 వరకు దించేసింది. చార్ట్స్ ఆధారంగా ప్రస్తుతం నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీల స్థితి ఎలా ఉంది అంటే ఏమంటారు? ఐ థింక్ లాస్ట్ 8-9 సెషన్స్ లో ఇదే ప్యాటర్న్ మనకి చూస్తున్నాం. ఆఫ్ కోర్స్ నిన్న మీరు అన్నట్టు వీక్లీ ఆప్షన్స్ ఎక్స్పైర్ ఉంది కాబట్టి మేబీ స్మార్ట్ మనీ ఏదైతే ఉందో 24,900 ప్లే చేసే ప్రయత్నం చేసింది. బట్ ఐ థింక్ ఈవెన్చువల్లీ అది సక్సెస్ అవ్వలేదని చెప్పాలి. ఎందుకంటే 4-day హై ఏదైతే ఉందో 24,892, సో నిన్న 24,899 దాకా వెళ్ళటం చూసాం. సో ఆ 24,900 కూడా హిట్ అవ్వలేదు. సో ఈ నేపథ్యంలో కన్సాలిడేషన్ కొనసాగే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. బట్ అగైన్ మనం కంటిన్యూస్లీ అనుకుంటున్నట్టు 24,400 ఆ రేంజ్ లో అయితే డెఫినెట్లీ సపోర్ట్ ఉంది. అండ్ 24,648 20-day మూవింగ్ యావరేజ్, అది కూడా ఒక కీ సపోర్ట్ గా మనం పరిగణించవచ్చు. సో ఇక్కడ నుంచి 80-90 పాయింట్స్ కింద సపోర్ట్ వస్తుందా, లేకపోతే ఇంకో 200 పాయింట్స్ పడుతుందా అనేది మేబీ రానున్న రోజుల్లో మనం చూడాలి. అదర్వైజ్ ఒక రేంజ్ లో ట్రేడ్ అయ్యే ఛాన్స్ ఉంది. డౌన్ సైడ్ 24,400 అండ్ అప్ సైడ్ మనం చూస్తే కనుక ఐ థింక్ స్వింగ్ హై ఏదైతే లాస్ట్ ఇయర్ అక్టోబర్ లో రావటం చూసామో 25,234. సో ఆల్ ఇన్ ఆల్ యాజ్ ఆఫ్ నో 24,900 నుంచి 24,400 మధ్యలోనే కదలాడే ఛాన్సెస్ నిఫ్టీ కనిపిస్తుంది. సిమిలర్లీ బ్యాంక్ నిఫ్టీ ఐ థింక్ లాస్ట్ 4 days లో కన్సాలిడేషన్ జోన్ లోనే జరిగింది. అఫ్ కోర్స్ మనకి థర్డ్ రోజు ఒక న్యూ హై ఎక్స్టెండింగ్ టాప్ అయినప్పటికీ ఐ థింక్ అది ఫిజిల్ అవుట్ అయిపోవడం చూస్తున్నాం. బట్ అగైన్ బ్యాంక్ నిఫ్టీ కొంచెం స్ట్రాంగ్ గా ఉందని చెప్పొచ్చు కంపేర్ టు నిఫ్టీ. ఎందుకంటే 20-day మూవింగ్ యావరేజ్ కింద ఈ రోజు ట్రేడ్ అవ్వాలి లాస్ట్ 10 to 12 సెషన్స్ లో మనం చూస్తే కనుక. బట్ నిఫ్టీ 2 or 3 times ట్రేడ్ అయింది. మేబీ ఈ రోజు ఆర్బీఐ పాలసీ ఏదైతే ఉందో అదొక రీజన్, అది ముందే డిస్కౌంట్ చేసింది అనేది మనం చూడాలి. బట్ ఏదైనప్పటికీ 55,298 అనేది ఒక కీ సపోర్ట్ ఉంటుంది, విచ్ ఇస్ 20-day మూవింగ్ యావరేజ్. అంటే ఇక్కడ నుంచి 400-500 పాయింట్స్ పడితే కనుక బయింగ్ అనుగుణంగా ఉంటుంది. అక్కడ నుంచి 54,800 కింద స్టాప్ లాస్ అనేది కంపల్సరీగా పెట్టుకోవాలి. అండ్ రానున్న రోజుల్లో ఇది న్యూ హై ఏదైతే మొన్న అచీవ్ అయిందో 56,160, అది కూడా దాటి 57,500 వరకు కూడా నెక్స్ట్ 1 to 2 quarters లో వెళ్ళే ఛాన్స్ కనిపిస్తుంది. సో రెండు ఇండిసెస్ కూడా బై డిప్స్ కానీ మనం పేర్కోవచ్చు. రైట్ సార్, ఒక కాలర్ ఉన్నారు తిరుపతి నుంచి, యోగానంద్ గారు. యోగానంద్ గారు, మీ డౌట్ ఏంటో అడగండి. గుడ్ మార్నింగ్ రాజేంద్ర గారు. సార్ స్టాక్స్ గురించి చెప్పండి. నాకు పీసీబీఎల్ నేను 400 లో తీసుకున్నాను, అది ఎగ్జిట్ అవ్వచ్చా, హోల్డ్ చేయమంటారా? అండ్ పీజీఎల్ 800 లో తీసుకున్నానండి, అది కొంచెం లాస్ లో ఉంది, అది ఏమన్నా హోల్డ్ చేయొచ్చా ఇంకా, లేదంటే ఎగ్జిట్ అవ్వమంటారా? రెండో స్టాక్ ఏదన్నారంటే పీజీఎల్. ఓకే రైట్. ఐ థింక్ పీసీబీఎల్ ఫస్ట్ మనం చూస్తే కనుక ప్రాబ్లీ స్టాక్ మీరు ప్రాఫిట్ లోనే ఉన్నారండి ఇప్పుడు. సో నా ఉద్దేశంలో యూ షుడ్ ట్రై టు హోల్డ్ ఆన్ ఇక్కడ. ఎందుకంటే ఒక బాటమ్ ఫార్మేషన్ మనకి దీనిలో జనవరిలోనే జరగటం చూసాం 331 దగ్గర. అక్కడి నుంచి కన్సాలిడేషన్ ఉంది. అఫ్ కోర్స్ ఇది స్ట్రెంత్ రావాలి అంటే కనుక 471 దాటాలి, దాని తర్వాత స్ట్రెంత్ వస్తుంది. ఐ థింక్ అప్పటి వరకు ప్రాబ్లీ ఒక రేంజ్ లో ట్రేడ్ అయ్యే ఛాన్స్ ఉంది. సో ఇప్పుడు 391 ఒక గ్రేట్ ఒక లాంగ్ టర్మ్ సపోర్ట్ ఉంటుంది, విచ్ ఇస్ 200-day మూవింగ్ యావరేజ్. అండ్ అబౌట్ 471 and 498 మధ్యలో రెసిస్టెన్స్ జోన్ గా అనుకుంటాం. సో ఇది ఆల్ టైమ్ హై కూడా అరౌండ్ 584 దాకా వెళ్ళటం చేసాం. ఐ థింక్ ఇది లాస్ట్ ఇయర్ సెప్టెంబర్ లో. సో డెఫినెట్లీ ఇట్స్ ఏ హోల్డ్ అని చెప్పొచ్చు. బట్ 490-500 రేంజ్ లో ఐ థింక్ పార్షియల్ ప్రాఫిట్ యూ షుడ్ ట్రై టు బుక్. రైట్ సార్, వెంకటేశ్వరరావు గారు అడుగుతున్నారండి, జియో ఫైనాన్స్ షేర్స్ 200 రూపీస్ దగ్గర కొన్నారంట, ఇంకో 3 months ఉంచుకోవచ్చా అని అడుగుతున్నారు. జియో ఫైనాన్స్ ఇప్పుడు కూడా చూడాల్సింది ఏంటంటే కంపెనీకి ప్రాస్పెక్ట్స్ బాగున్నాయి లేదండి. మనం కొన్న రేటు, మనం కొన్న టైం అసలు ఇంపార్టెంట్ కాదండి. ఈ కంపెనీ కనుక చూస్తుంటే యాక్చువల్ గా వచ్చినప్పుడు ఎంత హైప్ క్రియేట్ అయిందో జియో ఫైనాన్షియల్ కి, అంటే బోలెడంత డేటాబేస్ ఉంటుంది, దాదాపు 30 కోట్ల మంది ఫోన్లు వాడుతూ ఉన్నారు కాబట్టి వాళ్ళందరికీ డేటాబేస్ ఉంటుంది. ఎవరైతే రెగ్యులర్ గా పేమెంట్ ఇస్తూ ఉంటారో వాళ్ళు క్రెడిట్ ట్రాక్ కార్డ్ చూసి ఫైనాన్సింగ్ ఆపర్చునిటీ బాగుంటుంది అనుకున్నాం. కాకపోతే అన్ఫార్చునేట్లీ దానిలో ఉన్నటువంటి పనితీరు చూస్తే మాత్రం అంతగా పెరగలేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు స్క్రీన్ మీద చూస్తుంటే దాదాపుగా 2024 మార్చి నుంచి మనకి 1 year పూర్తి రిజల్ట్స్ వస్తా ఉన్నాయండి. అది అప్పటి నుంచి ఇప్పుడు చూస్తే 1,800 రూపీస్ 800 crores టర్న్ ఓవర్ ఉన్న కంపెనీకి
ఇప్పుడు దాకా పెరిగింది కేవలం 2040, అంటే 10% కూడా పెరగల 1 year లో. ప్రాఫిట్ చూస్తే 1600 కోట్లు అట్లాగే ఉంది. అంటే అర్థమేంటంటే ఎనీ కంపెనీ సేల్స్ పెరిగినా ప్రాఫిట్ ఎక్స్పాండ్ చేసుకోలేకపోతుందంటే ఆ కంపెనీలో యూజువల్ గా సత్తా ప్రస్తుతానికైతే లేదు. అందువల్ల ఎంత గొప్ప ప్రమోటర్ గ్రూప్ అయినా సరే రిలయన్స్ జియో ఫైనాన్షియల్ లో ఉండటం అనేది నా లెక్క ప్రకారం మంచిది కాదు. ఇట్ ఈస్ ఆల్రెడీ ఓవర్ ప్రైస్ అకార్డింగ్ టు మీ. 251, 252 లో ట్రేడ్ అవ్వాల్సింది 290 లో ఉంది కాబట్టి అకార్డింగ్ టు మీ వన్ షుడ్ గెట్ అవుట్. ఓన్లీ ఒక్కటేంటంటే వాళ్ళు ఒక్కరోజు మార్కెట్ ఎంపీసీ కమిటీ మీటింగ్ వస్తుంది, రిజల్ట్స్ వస్తాయి కాబట్టి ఆర్బీఐ ఇంట్రెస్ట్ రేట్లు తగ్గిస్తే కొద్దిగా పెరగచ్చేమో, కానీ అదర్వైజ్ ఐ డోంట్ థింక్ ఇట్ షుడ్ బి హెల్డ్ ఆన్. రైట్ సార్, మరో కాలర్ ఉన్నారు కరీంనగర్ నుంచి కిషన్ గారు. కిషన్ గారు, ప్రసాద్ గారు అలాగే రాజేంద్ర గారు ఉన్నారు, మీ డౌట్ ఏంటో అడగండి. నమస్కారం అండి ప్రసాద్ గారు, రాజేందర్ గారు. ఈ లాంగ్ కోసం జూపిటర్ లైఫ్ హాస్పిటల్ ఒకటి, ఇంకోటి ఫెమ్ ఇండస్ట్రీస్, ఫెమ్ ఎఫ్ ఫర్ ఫారెన్, ఐ ఫర్ ఇండియా, ఈ ఫర్ ఈస్ట్ తీసుకోవచ్చు నా సార్? ఏ రేట్ లో తీసుకోవచ్చు? ఐ థింక్ ఎఫ్ఐఎం ప్రాబ్లీ ఆల్ టైమ్ హైలో ట్రేడ్ అవుతున్న నేమ్ అండి. ఈ స్టేజ్ లో 1790 ఏదైతే లాస్ట్ ఇయర్ అక్టోబర్ లో ఉందో ప్రాబ్లీ అక్కడి నుంచి కూడా ఇప్పుడు పెరిగి 1876 వెళ్ళింది. సో 1590 to 1900 అంటే 300 రూపీస్ విత్ ఇన్ 5 days పెరగటం చేసాం. మేబీ రిజల్ట్స్ అనుకుంటాను, ఒక గ్యాప్ క్రియేషన్ కూడా అయింది 30th మే రోజు. సో ఆ గ్యాప్ హై చూస్తే 1640, లో చూస్తే 1620. సో ఈ గ్యాప్ ఫిల్ అవుతుందా లేదంటే కరెక్షన్ ఎక్కడ దాకా వస్తుంది అనేది మనం వేచి చూడాలి. సో ఆల్ టైమ్ హై వచ్చినప్పుడు కొనటం ఇట్స్ నాట్ ఏ గ్రేట్ ఐడియా అండి, బట్ డెఫినెట్లీ వాచ్ లిస్ట్ లో పెట్టుకోవాలి. ఐ థింక్ ఒక మీనింగ్ఫుల్ కరెక్షన్ వస్తేనే దీనిలో ఎంట్రీ పాయింట్ మనకు కనపడుతుంది. సో ఫస్ట్ ఎంట్రీ పాయింట్ 1738 దగ్గర కనిపిస్తుంది అండ్ 1677 20-day మూవింగ్ యావరేజ్. సో ఈ రేంజ్ వస్తే కనుక యూ షుడ్ ట్రై టు బై ఎఫ్ఐఎం ఇండస్ట్రీస్. అండ్ హాస్పిటల్ నేమ్స్ లో ప్రాబ్లీ షుడ్ బి విత్ ద నోన్ నేమ్స్ అండి. సో మీరు అడిగిన జూపిటర్ హాస్పిటల్స్ కన్నా ఐ థింక్ యూ షుడ్ గో విత్ కిమ్స్ ఆర్ రెయిన్బో చిల్డ్రన్ హాస్పిటల్. సో ఇవి మన హైదరాబాద్ బేస్డ్ నేమ్సే కాబట్టి ఐ థింక్ 2-3 ప్రైస్ పాయింట్స్ లో యూ షుడ్ ట్రై టు బై. మేబీ ఒక 7 to 8% కరెక్షన్ ఉండొచ్చు కిమ్స్ అండ్ రెయిన్బోలో ఇన్ కేస్ మార్కెట్ కరెక్ట్ అవుతాయి కనుక, అప్పుడు యూ షుడ్ ట్రై టు అక్యుములేట్ అని నా సజెషన్. రైట్ సార్, పిడుగురాల నుంచి పుల్లారావు గారు కాల్ చేశారు. పుల్లారావు గారు, ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో అడగండి. నమస్తే అండి సార్. ఐఆర్ఎఫ్సి కానీ అరీడా కానీ ఫ్రెష్ బై చేయొచ్చు సార్? కంపెనీ అన్నారండి సార్? నమస్తే సార్. ఐఆర్ఎఫ్సి, అరీడా ఈ రెండు ఫ్రెష్ బై చేయొచ్చు సార్? ఐఆర్ఎఫ్సి అనేది ప్రస్తుతం రైల్వే ఫైనాన్స్ కంపెనీ. రైల్వే అనే పేరుంది కాబట్టి రైల్వే స్టాక్ అనుకోవాల్సినటువంటి అవసరం లేని కంపెనీల్లో ఇది ఒకటండి. ఇందులో అడ్వాంటేజ్ ఏంటంటే గవర్నమెంట్ దగ్గర మొత్తం షేర్ ఉంటుంది కాబట్టి రేటు పడిపోయే అవకాశం ఉండదు. సెల్లింగ్ సప్లై రాదు కాబట్టి పడదు. అంత మాత్రాన పెరగడానికి ఛాన్స్ ఉందా అని చూస్తుంటే కనుక మీరు స్క్రీన్ మీద డేటా చూపిస్తున్నాను చూడండి. ఇందులోనే కనుక చూస్తే 25,000 కోట్లు ఉండేది 2 ఏళ్ల క్రితమే దాని యొక్క టర్న్ ఓవర్, టోటల్ ఇన్కమ్ ఇప్పుడు ఎంత ఉంది? 27,000, అంటే 10% పెరిగింది. అందులో ప్రాఫిట్స్ ఏమైనా బ్రహ్మాండంగా పెరిగాయని చూస్తే 6,200 కోట్లు టర్న్ ఓవర్, ప్రాఫిట్ ఇప్పుడు 6,500 కోట్లు. ప్రాఫిట్ పెరగల, టర్న్ ఓవర్ పెరగల, బ్రహ్మాండంగా రేపొద్దునే వచ్చే అవకాశాలు లేవు. ఒకే ఒక్కటి, అమ్మటానికి గవర్నమెంట్ ముందుకు రాదు కాబట్టి తగ్గడానికి అవకాశం తక్కువ. అందువల్ల ఇక్కడ నుంచి ఇంకా కొనుక్కోవాలంటే నా లెక్క ప్రకారం పూర్తిగా అనవసరం. ఐఆర్ఎఫ్సి పొరపాటు కూడా రైల్వే స్టాక్ గా భ్రమించి మాత్రం కొనకండి. పైగా దాని ఫెయిర్ ప్రైస్ నా లెక్క ప్రకారం 137 అలా ఉండాలి. ఇది ఆల్రెడీ 144, అంటే ఓవర్ ప్రైస్. సో ఐ థింక్ యూ షుడ్ స్టే అవుట్ ఆఫ్ దట్. రైల్వే స్టాక్స్ మిగతా ఏదైనా చూడండి, ఇది మాత్రం వద్దు. రైట్ సార్, హైదరాబాద్ నుంచి మోహన్ గారు కాల్ చేశారు. మోహన్ గారు, ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో అడగండి. అండి రాజేందర్, మన ప్రసాద్ గారు చెప్పాలి. అడగండి అడగండి అండి, వింటున్నారు ప్రసాద్ గారు. ప్రసాద్ గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. నాకు ఇది జిందాల్ సా నేను 210 లో తీసుకుని హోల్డ్ చేస్తున్నా అండి. ఇది లాంగ్ టర్మ్ హోల్డ్ చేస్తా, దీని గురించి చెప్పండి. జిందాల్ పాలీ అండి. జిందాల్ సా అండి, జిందాల్ సా స్టీల్ సెక్టర్ లో. ఎంతలో తీసుకున్నారు మీరు? 210 లో తీసుకున్నా అండి. ఒక 3,000 తీసుకున్నాను అండి. జిందాల్ ఫోటోనా మీరు? జిందాల్ పాలీ అండి. జిందాల్ సా అండి, జిందాల్ సా పైప్స్. ఓకే ఓకే, సారీ. వయసు పెరిగితే కొద్దిగా వెనుకటి తగ్గుద్దండి, క్షమించాలి కొద్దిగా. అది 217 లో కొంటే ప్రస్తుతాన్ని చూస్తే కంపెనీ ఇస్ నాట్ డూయింగ్ వెరీ గ్రేట్ అండి. ఎప్పుడు కూడా కంపెనీలో మీరు కొనుక్కునే కంపెనీలు బెస్ట్ కొనుక్కోవాల్సిన అవసరము ఆలోచన మీకు ఉండి తీరాలి. ఈ కంపెనీ బాగాలేదా అంటే బాగాలేదని చెప్పడానికి ఏమీ లేదు, కానీ కొనుక్కోవడానికి బాగుందంటే మాత్రం కొనుక్కోవడానికి అంత అనుకూల లేని కంపెనీలో ఇది ఒకటి. కారణం 2. ఒకటి, దీని ప్రాఫిట్స్ ఏమో డబల్ అయినాయి. ఎప్పటి నుంచి 18,700 నుంచి ఇప్పుడు చూస్తే
కానీ మొత్తం మీద చూస్తానండి 2025 మార్చ్ రిజల్ట్స్ వచ్చినాక ఇయర్లీ ప్రాఫిట్ చూస్తే ఫస్ట్ టైం డిప్ వచ్చింది. మీరు చూస్తే మార్జిన్స్ కూడా 8.7% ఉన్న మార్జిన్లు ఇప్పుడు 7% పడిపోయి, అంటే ప్రాఫిట్స్ డిక్లైనింగ్ ట్రెండ్ లో ఉన్నాయి. ఒకటి. రెండవది, అలా డిక్లైనింగ్ అయినా కూడా వీక్ స్టాక్ కాదని ముందే చెప్పాను. 248 రూపీస్ ఫేర్ ప్రైస్ ఉండాలి, ఇప్పుడు 217 ఉంది. అంటే ఇక్కడ నుంచి ఇంకెంత పెరగడానికి ఛాన్స్ ఉంది? కేవలం 30 రూపాయలు ఉంది, అంటే 15% కన్నా తక్కువ అనమాట. సో 15% కన్నా తక్కువ ఉన్న స్టాక్ లో ఉండాలా, లేక ఇంకా మంచి స్టాక్ లో కొనుక్కోవాలంటే ఈ క్వార్టర్ లో రిజల్ట్స్ వచ్చిన తర్వాత బోల్డ్ అనే కంపెనీలు 30, 40, 50% డిస్కౌంట్ లో దొరుకుతున్నాయి. అవి కూడా బ్రహ్మాండంగా పెర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ చేసుకుంటున్నాయి. సో కాబట్టి దిస్ మే నాట్ బి ఎ బ్యాడ్ టైం ఫర్ యూ టు మూవ్. ఒకవేళ మీకు ఆ కంపెనీ మీద కొద్దిగా ఇష్టం కనుక ఏర్పడి ఉంటే, విచ్ షుడ్ నాట్ హ్యాపెన్, ఏర్పడి ఉంటే మాత్రం ఇంకా కొంతకాలం వెయిట్ చేయొచ్చు. బికాస్ 250 రేంజ్కి వచ్చినప్పుడు మాత్రం నా లెక్క ప్రకారం ఖచ్చితంగా అమ్మేయాలి. రైట్ సార్. యోగానంద గారు అడుగుతున్నారండి, PGEL ఎంట్రీ లెవెల్ చెప్పమంటున్నారండి. ఫోన్ చేసినట్టున్నారు ఎప్పుడైనా. ఐ థింక్ PGL ప్రాబ్లీ రేంజ్ లో ట్రేడ్ అవుతున్న నేమ్ అండి. సో ఇది మనకి జనవరిలో 597 లో ఫార్మ్ అవుట్ అని చూసాం. అదేవిధంగా 1008 ఆ రేంజ్ లో ఐ మీన్ ఇంటర్మీడియట్ హై వెళ్ళటం చూసాం. ఆఫ్ కోర్స్ ఆల్ టైమ్ హై 1054 ఉంది. సో ఈ స్టేజ్ లో మీరు కొనాలి అంటే కనుక 735 ఒక మంచి అట్రాక్టివ్ బై అవుతుంది, ఎందుకంటే అది 200-day మూవింగ్ యావరేజ్. అండ్ ఈ స్టాక్ గతంలో ఎప్పుడు కూడా ఈ 200-day మూవింగ్ యావరేజ్ ని కట్ చేయలేదు. సో వెరీ థిన్లీ ట్రేడెడ్ నేమ్. ఆఫ్ కోర్స్ 19 lakhs అవుతుంది పర్ డే. సో డెఫినెట్లీ 735 వచ్చేసరికి యూ షుడ్ బి ఫుల్లీ ఇన్వెస్టెడ్. బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే మీరు అట్లీస్ట్ 2 quarters టైం ఇవ్వాలి స్టాక్ కి, 900 ఆర్ మేబీ 1000 ప్రైస్ రావడానికి. సో ఇట్స్ అ వెరీ గుడ్ ఎంట్రీ పాయింట్ అట్ 730. మేబీ ఒకవేళ మార్కెట్ కరెక్ట్ అయి 680కి వచ్చినప్పుడు సెకండ్ ప్రైస్ పాయింట్ లో PGL యూ షుడ్ బై. ఎప్పుడు టెక్నికల్ గా ఫండమెంటల్ గా వచ్చే ఒపీనియన్స్ రెండు ఒకే రకంగా ఉండవలసిన అవసరం ఉండదు, ఆపోజిట్ గా ఉండాల్సిన అవసరం కూడా ఉండదండి. రాజేంద్ర గారు చెప్పిన దాని ప్రకారం ఒక మాట నేను అందులో తీసుకుంటాను, ఏమైనా కొనుక్కోవచ్చు అంటే తగ్గితే కొనుక్కోవచ్చు అన్నారు. అది టెక్నికల్ గా మాట్లాడినప్పుడు రాజేంద్ర గారు చెప్పింది ఆ పర్స్పెక్టివ్ లో ఉంటుంది. నేను చెప్పేది ఏంటంటే ఈ కంపెనీకి ఫండమెంటల్స్ చాలా సాలిడ్ గా ఉన్నాయి, బాగుంటాం కదా, సాలిడ్ గా ఉన్నాయి. ప్రాఫిట్ మార్జిన్ హైయెస్ట్ ఉంది, ప్రాఫిట్ కూడా హైయెస్ట్ ఉంది, సేల్స్ కూడా హైయెస్ట్ ఉంది. సో ఇన్ని రకాల గ్రోత్ ఉంది, సేల్స్, ప్రాఫిట్, మార్జిన్స్ కూడా పెరుగుతున్న కంపెనీ ఆగవలసిన అవసరం సామాన్యంగా ఉండదు ఇఫ్ యూఆర్ ఎ ఫండమెంటల్ ఇన్వెస్టర్. అందువల్ల ఇప్పుడు కొనుక్కోవచ్చు అంటే నా లెక్క ప్రకారం ఈ రేట్ లో అయినా వెంటనే అయినా కొనుక్కోవచ్చు. ఎంతవరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు? 1240 is the fair price according to the fundamental strength exhibited by the company. కాబట్టి టెక్నికల్ గా ట్రేడింగ్ కోసం అయితే రాజేంద్ర గారు మాట వినండి. ఒకవేళ కాదు లాంగ్ టర్మ్ లో ఇన్వెస్ట్మెంట్ కోసం చేద్దాం అనుకుంటే నేనైతే గ్యారంటీకి ఇప్పుడైనా కొనుక్కోవడానికి ధైర్యం చేస్తాను. రైట్ సార్. పల్నాడు నుంచి వెంకటేశ్వర్లు గారు కాల్ చేశారు. వెంకటేశ్వర్లు గారు మీ డౌట్ ఏంటో అడగండి. సార్ నాకు మార్క్స్ అండ్ ఫార్మా ఉన్నాయండి, లాభంలోనే ఉన్నాను. ఇంకా పెద్దగా పెరగటం లేదు. అట్నే REC కూడా అంతే, మామూలుగా లాభంలోనే ఉన్నాను, అవి పెరగట్లేదు. ఏమైనా అమ్ముకొని మళ్ళా కొనుక్కోవచ్చు అంటారా? మార్క్స్ అండ్ ఫార్మా, REC చెప్పండి. ఐ థింక్ మార్క్స్ అండ్ ఫార్మా ప్రాబ్లీ ఆల్రెడీ మనకి లోస్ నుంచి పెరగటం కూడా చూసామండి. సో 170 నుంచి 258 దాకా అప్ సైడ్ వచ్చి రావటం చూసాం. ఆఫ్ కోర్స్ ఈ 358 నుంచి కరెక్ట్ అవుతూ 178 దాకా కూడా రావటం చూసాం. సో ఇట్స్ ఏ నాట్ ఏ గ్రేట్ నేమ్ అండి. సో ఫార్మా స్పేస్ లో ఉన్నప్పటికీ ఐ థింక్ దేర్ ఆర్ బెటర్ నేమ్స్. సో మీకు ఫ్రంట్ లైన్ లో ఉండాలి CDME లో అంటే కనుక మన హైదరాబాద్ బేస్డ్ లారస్ ఈజ్ అ బెస్ట్ ఆపర్చునిటీ అనిపిస్తుంది ఈ రేట్ లో. సో అఫ్ కోర్స్ అది కరెక్ట్ అవ్వదని కాదు, ఈ స్టాక్ ఒకవేళ పడింది అంటే కనుక దే వోంట్ బి కంఫర్ట్ మార్క్స్ అండ్ లాంటి స్టాక్స్ లో. ఈవెన్ లారస్ ఒకవేళ పడితే కనుక 1 year టైం ఫ్రేమ్ లో ప్రాబ్లీ 30-35% కైండ్ ఆఫ్ రిటర్న్స్ ఇచ్చే స్టాక్ యాజ్ ఆఫ్ నో అనిపిస్తుంది. సో మీరు ప్రాఫిట్స్ లో ఉంటే కనుక నా ఉద్దేశం అయితే యూ షుడ్ ట్రై టు స్విచ్ టు లారస్ కానీ లేదంటే దివీస్ లాంటి స్టాక్స్. లేదు నేను ఇదే హోల్డ్ చేస్తాను అంటే కనుక స్టాప్ లాస్ కంపల్సరీగా 242 కింద క్లోజింగ్ బేసిస్ స్టాప్ లాస్ సజెస్ట్ చేస్తాను. ఎందుకంటే ఒకవేళ 242 కట్ అయింది అంటే కనుక ప్రాబ్లీ అగైన్ మళ్ళీ ఇది కొద్దిగా కరెక్షన్ ఇంకా ఫర్దర్ గా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో ఇంకో స్టాక్ ఏదన్నానండి REC. సో REC కూడా ప్రాబ్లీ ఐ థింక్ ఈ స్టేజ్ లో కన్సాలిడేషన్ లోనే జరుగుతుందండి. ఈ స్టాక్ కూడా ఆల్మోస్ట్ 640 నుంచి క్లోజ్ టు 360 దాకా వచ్చి ఇప్పుడు కన్సాలిడేషన్ లో 390 ఉంది. సో ఇది చాలా దూరం ఉందండి అప్ మూవ్ రావటానికి, ఎందుకంటే 451 అనేది ఒక కీ రెసిస్టెన్స్ లెవెల్ ఉంటుంది. సో మీకు స్వల్పంగా నష్టాలున్నా కూడా ఐ థింక్ ఈ స్టాక్ లోంచి షుడ్ ట్రై టు ఎగ్జిట్. అండ్ దేర్ ఆర్ బెటర్ స్టాక్స్ అండి ఏదైతే స్ట్రెంత్ ఎగ్జిబిట్ చేస్తున్నాయో. మేబీ రైల్వే నేమ్స్ కానీ డిఫెన్స్ నేమ్స్ కానీ డిప్స్ లో యూ షుడ్ ట్రై టు బై. మేబీ REC నుంచి యూ షుడ్ ట్రై టు ఎగ్జిట్. రైట్ సార్. మరిన్ని స్టాక్స్ గురించి కూడా మాట్లాడదాం సార్. ఒక కాల్ ఉన్నారు నరసరావుపేట నుంచి శ్రీనివాసరావు గారు, ముందు కాల్ తీసుకుందాం. శ్రీనివాసరావు గారు మీ డౌట్ ఏంటో అడగండి. గుడ్ మార్నింగ్ మేడం.
హలో, చెప్పండి అండి. సార్ నా దగ్గర ముర్రే ఫార్మాస్యూటికల్ షేర్స్ 50,000 షేర్లు ₹2 మీద ఉన్నాయి సార్. దాని గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. తర్వాత ఎక్సికామ్ 500 మీద 500 షేర్లు ఉన్నాయి సార్. ప్రెజెంట్ రేట్ యావరేజ్ చేయొచ్చు, ఇంకొంచెం తగ్గినాక యావరేజ్ చేయమంటారా సార్? కొంచెం రెండు చెప్పండి సార్. ఏ కంపెనీ ఫార్మా? ముర్రే సార్ ఫార్మాస్యూటికల్ ₹2 షేర్, MURAE. అది మీరే చెప్పండి. చిన్న చిన్న కంపెనీలు అన్ఫార్చునేట్లీ నేను అసలు హ్యాండిల్ చేయనండి, కాబట్టి క్షమించాలి, మీరు అడిగింది చెప్పలేకపోతున్నాను. అవి 1000 కోట్ల కన్నా తక్కువ కంపెనీ అంటుకోమని ఎవరికి కూడా చెప్పను. సో ఐఎమ్ నార్మల్లీ స్ట్రిక్ట్లీ అవాయిడింగ్ దెమ్. ఐ థింక్ ఇట్స్ ఏ పెన్నీ స్టాక్ అండ్ హైలీ స్పెక్యులేటివ్ నేచర్ అండి. సో మీరు ప్రైస్ కి అట్రాక్ట్ అయి కొన్నట్టున్నారు. నా ఉద్దేశంలో ఇలాంటి స్టాక్స్ ఆర్ లాటరీ టికెట్స్ అంటాం మనం. సో ఇది 2021 లో మనం చూస్తే కనుక ₹27 దాకా వెళ్ళిన స్టాక్. అది ఆ టైంలో కూడా ఒక స్పెక్యులేషన్ లోనే వెళ్ళటం చేసాం. సో ఈ మధ్యలో హై అబౌట్ ₹3 దాకా ట్రేడ్ అయింది, అండ్ లో మనం చూస్తే కనుక ఐ థింక్ ₹1.30. సో ఇట్స్ ఓన్లీ ఫర్ హై రిస్క్ అండ్ ఆపరేటర్ కైండ్ ఆఫ్ స్టాక్స్ అండి ఇవన్నీ. ఒకవేళ మీరు 50,000 కొన్నారు, ₹2 లో 1 lakh పోయినా కూడా పర్లేదు అనుకుంటే ఇలాంటి స్టాక్స్ లో ఉంచాలి. లేదు అంటే కనుక యూ షుడ్ ట్రై టు ఎగ్జిట్ దీ స్టాక్స్. అఫ్ కోర్స్ పెరగవని కాదు, స్పెక్యులేషన్ లో ఏ స్టాక్ అయినా పెరుగుతుంది, బట్ మనం ఏ స్టాక్ లో ఉన్నాం అది మోర్ ఇంపార్టెంట్ అండి. రైట్ సార్. చైతన్య గారు అడుగుతున్నారు, సుజలాన్ ప్రెజెంట్ ప్రైస్ లో తీసుకోవచ్చా అని అడుగుతున్నారు. సుజలాన్ అనేది ఇప్పుడు కూడా రోలర్ కోస్టర్ ఎట్లా ఉంటుందంటే, స్టాక్ మార్కెట్ లో సుజలాన్ చూస్తే అర్థమైపోతుందండి. అంటే ఒక్కొక్కసారి ప్రాఫిట్ డిక్లేర్ చేస్తారు, ఒకసారి లాస్ డిక్లేర్ చేస్తారు, అన్ని అటు ఇటు కొట్టుకుంటూ ఉంటుంది. ప్రస్తుతం మాత్రం అది స్టెబిలైజ్ అయిపోయింది. అంటే దాదాపుగా బ్యాడ్ పీరియడ్ అంతా అయిపోయి ఆపరేషన్ స్టెబిలైజ్ అయిపోయి కొద్దిగా స్టడీగా ఉంటున్న కంపెనీలు ఇదొకటి. ఇండియాలో రాబోయే రోజుల్లో సుజలాన్కి అవకాశాలు విపరీతంగా ఉంటాయి, బికాస్ గవర్నమెంట్ ఫోకస్ అంతా రెన్యూబుల్ ఎనర్జీ మీద ఉంటుంది కాబట్టి. ఇవన్నీ కూడా చూస్తే ఇప్పుడు కొనుక్కోవచ్చు అంటే ఖచ్చితంగా కొనుక్కోవచ్చు అంచనా ప్రకారం. బికాస్ ₹66-67 ఇప్పుడున్న కంపెనీ నా లెక్క ప్రకారం కనీసం 92 ఉండాలంటే ₹26 అంటే దాదాపు 40% వరకు అప్ సైడ్ ఛాన్స్ ఉంది. పైగా నెంబర్స్ చూస్తుంటే ఇప్పుడు స్క్రీన్ మీద మీరు కనుక చూసినట్లయితే నేను షేర్ చేస్తున్న డేటాని 10,000 crores టర్న్ ఓవర్ ఉంటే అందులో ప్రాఫిట్ వచ్చేసి దాదాపుగా 2,000 కోట్లు, అంటే 28% మార్జిన్ ఉన్న కంపెనీ. అది కూడా పెరుగుతూ వస్తుంది. అందువల్ల ఈ మధ్య కాలంలో పెరుగుతున్న ప్రాఫిట్లు, మార్జిన్లు, సేల్స్ ఉన్నప్పుడు, గవర్నమెంట్ ఫోకస్ ఉన్నప్పుడు, ఎక్స్పోర్ట్స్ ఇబ్బంది లేనప్పుడు, అమెరికా ట్రంప్ ఏం చేసినా ఏమి ఇబ్బంది తగలదు కాబట్టి ఈ కంపెనీ గ్యారంటీగా కొనుక్కోవచ్చు. అంటే ఎస్ ఇప్పుడు కొనుక్కోవచ్చు. ఈ కంపెనీయే కొనాలా అంటే ఈ కంపెనీ కొనాలా, మంచి ఏదైనా కొనుక్కోవాలంటే ఇంకా చాలా ఉంటాయి, కానీ ఈ కంపెనీ గురించి అడిగారు కాబట్టి ఎస్ ఇట్ కెన్ బి బాట్. రైట్ సార్. మిర్యాలగూడ నుంచి రమేష్ గారు కాల్ చేశారు. రమేష్ గారు మీ డౌట్ ఏంటో అడగండి. మార్నింగ్ అండి. మార్నింగ్ అండి. హలో, అడగండి అండి. మార్నింగ్ చెప్పండి. పిఠాగర్ వ్యాగన్స్ 950లో ఉన్నాయండి. లాంగ్ టర్మ్ మొత్తం అంటారా, ఇంకా యాడ్ చేసుకోవచ్చా? టిటాగర్ వేగం గురించి అసలు మీరు కంగారు పడాల్సింది నాకేం కనపట్లేదు. ఎందుకంటే ఒకటి గుర్తుంచుకోవాల్సిందంటే కంపెనీ స్టడీగా ఉందా లేదా అని చూస్తే ఎప్పుడు మార్జిన్ ప్రమాణంగా అక్కడే ఉండే కంపెనీ. దానిలో మీరు అమ్మాలి అనుకుంటే ఇప్పుడు దానిలో ఇంకా ఎక్కువ కాలం ఉండాలా అంటే కనుక 985 దాకా ఈ ర్యాలీలోనో ఈ టైంలోనే పెరగాలి. ఈ వాళ్ళ ఎంపీసీ కమిటీ రిజల్ట్స్ వచ్చిన తర్వాత కొద్దిగా గొప్ప అవకాశాలు ఉంటాయి. ఏది ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో ఉన్నటువంటి రైల్వేస్ ఇండస్ట్రీకి అవకాశాలు పెరుగుతాయి. అందువల్ల టైటాగర్ ఇప్పుడు అమ్ముకోవాలంటే అమ్మకూడదు, అమ్మవలసిన ఆగత్యం లేదు. కానీ అదే ₹1000 దగ్గరికి 985 అట్లా వస్తే మాత్రం ఖచ్చితంగా అందులో ప్రాఫిట్ బుక్ చేసుకోవడం మంచిది. సో అట్ దిస్ పాయింట్ యూ హోల్డ్ ఆన్, డోంట్ డిస్ట్రెస్ సెల్ చేయకండి. రైట్ సార్. బెంగళూరు నుంచి శ్రీనివాస్ గారు కాల్ చేశారు. శ్రీనివాస్ గారు మీ డౌట్ ఏంటో అడగండి. గుడ్ మార్నింగ్ సార్. రాజేంద్ర గారికి సార్, పిరమల్ ఫార్మా, సుజలాన్, నాట్కో ఫార్మా ఇప్పుడు ఎంట్రీ కావచ్చా? ఐ థింక్ సుజలాన్ ప్రాబ్లీ ఇప్పుడే ప్రసాద్ సార్ కూడా చెప్పారండి. ఐ థింక్ ఆల్రెడీ స్టాక్ 74 నుంచి కరెక్ట్ అయ్యి 66 దాకా రావటం చూసాం. సో 64 అనేది 20-day మూవింగ్ యావరేజ్. సో ఇది హైబీట్ అనేది మనం గుర్తుంచుకోవాల్సింది. నిఫ్టీ ఒకవేళ 500-600 పాయింట్స్ పడింది అంటే కనుక ఇది ఈజీగా 58 కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో టు ఆన్సర్ యువర్ క్వశ్చన్, సుజలాన్ 66 నుంచి 58 వరకు డెఫినెట్లీ 3 to 6 months వ్యూ ఉన్న ట్రేడర్స్ ఆర్ ఇన్వెస్టర్స్ షుడ్ అక్యూములేట్. అండ్ పీపీఎల్ ఫార్మా కూడా మనం చూస్తే కనుక ప్రాబ్లీ దీనిలో కరెక్షన్ కూడా అయిపోవటం చూసామండి మనం. మోస్ట్ ఆఫ్ ద మూవ్మెంట్ ఏదైతే ఉందో కరెక్షన్ కూడా అయిపోవటం చూసాం. సో ఇక్కడ నుంచి ఇట్స్ లుకింగ్ అట్రాక్టివ్, ఎందుకంటే టాప్ అరౌండ్ 307 నుంచి క్లోజ్ టు 184 దాకా రావటం చూసాం. సో డెఫినెట్లీ 206 నుంచి 185 మధ్యలో యూ షుడ్ ట్రై టు బై. వెరస్ నాట్కో ప్రాబ్లీ పర్ఫార్మెన్స్ అంత గ్రేట్ లేదండి. ఓన్లీ థింగ్ ఏంటంటే ఇది రిస్క్ టు రివార్డ్ ఫేవరబుల్ గా ఉంది ఈ స్టేజ్ లో. సో 726 ఇస్ ద బేస్ అనిపిస్తుంది యాజ్ ఆఫ్ నౌ. అండ్ అప్ సైడ్ మేబీ అరౌండ్ 1300 వరకు కూడా పొటెన్షియల్ ఉంది రానున్న
1 year లో. సో ఇక్కడ నుంచి మేబీ 450 పాయింట్స్ అప్ సైడ్ పొటెన్షియల్ ఉంది అండ్ డౌన్ సైడ్ 150 రూపీస్ కాబట్టి 1:3 రిస్క్ రివార్డ్ లో యూ షుడ్ ట్రై టు అక్యుములేట్ నాట్కో. బట్ మీరు అడిగిన 3 స్టాక్స్ లో సుజలాన్ అండ్ పీపీఎల్ కొద్దిగా అట్రాక్టివ్ గా కనిపిస్తున్నాయి. నాట్కో మేబీ కొద్దిగా లాగర్డ్ గా ఉండే ఛాన్స్ ఉంటుంది. I agree with Rajendra అండి. Piramal Pharma is definitely according to me looking strong. 2 ఫ్యాక్టర్స్, అందులో ఒకటేమో స్కోప్ పెరగడానికి 47% కనపడటం, రెండవది మిగతా కంపెనీల లాగా మరి ఓవర్ డిపెండెంట్ ఆన్ అమెరికన్ మార్కెట్స్ మీద లేకుండా ఇప్పుడు స్క్రీన్ మీద మీరు డేటా చూస్తే 9,000 crores టర్న్ ఓవర్ ఉంటే అందులో కేవలం 2,700 crores మాత్రమే, అంటే లెస్ దాన్ 1/3 మాత్రమే ఎక్స్పోర్ట్స్ ఉన్నాయి మొత్తానికి కలిపి. అందులో అమెరికాకి ఎంత ఉన్నాయో ఆల్రెడీ తీయచ్చు, కానీ ఆ ప్రస్తుతానికి ఎక్స్పోర్ట్స్ మీద ఓవర్లీ డిపెండెంట్ కాని కంపెనీ. ప్రమోటర్లు ఏమో స్ట్రాంగ్ ఫైనాన్షియల్ బ్యాక్ బోన్ ఉంది కాబట్టి నా లెక్క ప్రకారం ఐ షుడ్ హ్యాంగ్ ఆన్ విత్ దిస్ పీపుల్ ఫార్మా. కొనుక్కోవాలన్నా కూడా కొనుక్కోవచ్చు. రైట్, థ్యాంక్ యూ ప్రసాద్ గారు, అలాగే థ్యాంక్ యూ రాజేంద్ర గారు ఈ రోజు మార్కెట్ పై మీ విశ్లేషణ తెలియజేసినందుకు. చూశారు కదా, ఇది ఇవాల్టి ఏబిఎన్ బిజినెస్. చూస్తూనే ఉండండి ఏబిఎన్.